ఎక్కడి నుంచో సౌండ్ వచ్చింది కదరా? ఏదో పడింది అనుకుంటా. ఉండు, నేను వెళ్ళి చూస్తాను. సరే సరే. బాడీ ఎక్కడి నుంచి పడింది? ఇది ఎవరైనా చూస్తే మనల్ని పట్టుకుంటారు. పదండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నేను ఎలా దిక్కి ఇక్కడికి వచ్చానో. రే, ఎవరు చూడలేదులే, నువ్వు భయపడకు. రే, అక్కడ చూడు, పోలీసులు ఉన్నారు. బండాపు బండాపు. రేయ్, కారు ఆపింది ఎవరో? సార్, రేయ్ బయటికి రా. అయిపోయింది, ఇరుక్కుపోయావురా, బాగా ఇరుక్కుపోయాం. బయటికి రండి. తాగేసి బండి నడుపుతున్నారా? ఇక్కడేం చేస్తున్నారు? సార్, అది సార్ ఇక్కడ బ్లడ్ ఉంది. ఎక్కడ? రా, చెప్పండి, ఎక్కడ బాడీ? ఎక్కడ? సార్, ఇక్కడే సార్. సార్, కొద్దిసేపటి ముందు బాడీ ఇక్కడే ఉంది సార్. సార్, బ్లడ్ ఉందంటే బాడీ ఇక్కడే ఉండాలి. చూస్తుంటే 4th సెంచరీలో అనిపించడం లేదు. తలుపుని లోపల నుంచే తెరిచుంటారు. విక్టిమ్కి అపరాధి బాగా తెలుసు అనుకుంటా. ఎస్ సార్, హంతకుడు తెలిసిన వాడై ఉండొచ్చు. సార్, ఇక్కడ చూస్తుంటే ఏదో గొడవ జరిగినట్టుంది. నువ్వు చెప్పేది కరెక్టే సేజాద్. వాడికి మీరు 20 లక్షల రూపాయలు ఇవ్వాలి కదా? మాట్లాడింది అంతే కదా? ఈ 5 లక్షలు ఎందుకు ఇస్తున్నారు? ఏ ల్యాండ్ మీదైతే మనం పెట్రోల్ పంప్ కట్టబోతున్నామో దానికి ఇది సెక్యూరిటీ. 15 లక్షలు మీకు ఇస్తారా? అంతే కదా మనం మాట్లాడింది. అరే, నీకు అర్థం అవదు, వెళ్ళు. నాకు అర్థం కాదు, ఎందుకంటే నేను పిచ్చోండి కదా. వాడు మిమ్మల్ని పిచ్చోళ్ళ చేస్తున్నాడు. ఈ లోకంలో ఎవరు నన్ను పిచ్చోడిని అనుకోవట్లేదు, నువ్వు మాత్రమే అనుకుంటున్నావు. వీడికి అర్థమయ్యేలా చెప్పు. చెప్పాల్సింది నాకు కాదు, చెప్పు, అర్థమయ్యేలా చెప్పు. నేను ఎవరికి సపోర్ట్ చేయను, నాకు లేట్ అవుతుంది. చూసారా, వీడికి అర్థమైంది, ఇక మీకు అర్థం కాలేదు. మీ బుర్ర బాగా పాడైపోయింది. పాడైంది నా బుర్ర కాదు, నీ బుర్రే పాడైంది. నీకు అర్థమయ్యేలా చెప్పే అవసరం నాకు లేదు. నీలం టీచర్ పటేల్ స్కూల్లో కెమిస్ట్రీ టీచర్గా ఉన్నారు. ఆ అమ్మాయి చాలా మంచిదే, కానీ ఒక అమ్మాయితో అఫైర్ ఉనింది. రోజూ గొడవలు జరిగేవి. ప్రశ్నలు అడగకంటే ఏంటి అర్థం? అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు? రోజంతా 50 పనులుంటాయి, ప్రతిదానికి మీకు జవాబు చెప్తూ ఉండాలా? నేను నీ దగ్గర జవాబు అడగలేదు, కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు చెప్పకపోతే అసలేం బాగోదు. నీలం, ఆ అమ్మాయి పేరేంటో తెలుసా మీకు? నీరవ్ అనుకుంటా. ఇంకా ఏదైనా సమస్య అనిపించే విషయాలు జరిగాయా? షెజాద్, నీలంకి చాలా రహస్యాలున్నాయి. బాడీ కనపడకుండా పోయింది. కెమిస్ట్రీ టీచర్ అయ్యుండి తన అకౌంట్లో 9,95,000 డిపాజిట్ అయ్యింది. తన పర్సనల్ ల్యాప్టాప్ని ఐటీ టీంకి పంపించండి. తన బాయ్ ఫ్రెండ్ నీరవ్ని వెంటనే పోలీస్ స్టేషన్కి రమ్మనండి. సార్, నేను ఫిజిక్స్ టీచర్ని సార్. నీ దగ్గర నీలం ఇంటి కీసు ఉన్నాయా? సార్, అసలు మీరు ఇదంతా ఎందుకు చెప్తున్నారో నాకు చెప్తారా సార్? నీలం కిటికీలో నుంచి పడి చనిపోయింది. సార్, నేనేం చేయలేదు సార్. సార్, తను సార్ ఎలా సార్, నేను ఎందుకు తనని చంపుతాను? మీ మధ్య చాలా గొడవలు అయ్యేవని విన్నాను. అది సార్ కొన్ని రోజుల క్రితం. కంటిన్యూ. సార్, వాళ్ళ అమ్మగారి డెత్ అయినప్పటి నుంచి తను చాలా అప్పుల్లో ఇరుక్కుంది సార్. ఆ తర్వాత తన ఉద్యోగం కూడా పోయింది సార్. అప్పటి నుంచి తను నా దగ్గర నుంచి కొద్దిగా దూరం అయిపోయింది సార్. తనకి ఇంకెవరితోనూ అఫేర్ ఉందని నేను అనుకున్నాను. జాబ్ పోయిందా లేక వదిలేసిందా? సార్,
జాబ్ వదిలేసింది సార్. ఎన్ని నెలలకు ముందు? సార్ అది 6 నెలలైంది సార్. 6 నెలలు. ఆరు నెలల ముందు నీలం అమ్మ చనిపోయింది. తర్వాత తను అప్పుల పాలైంది. తర్వాత జాబ్ వదిలేసింది. ఆ తర్వాత బ్యాంకులో 10,95,000 డిపాజిట్ చేసింది క్యాష్. హలో సార్, నేను పంపిస్తాను రండి. ఏమైంది సార్? ఇద్దరు లేడీస్ గొడవ పడుతున్నారంట, తలుపు బద్దలు కొట్టాలంట. సార్ నేను ఆ బ్యాంకు ఎంక్వైరీ చేసేస్తాను. సార్ నేను వస్తాను. సార్ నేను లేడీస్ గొడవని ఎలా హ్యాండిల్ చేస్తాను? నీతో పాటు లేడీ కానిస్టేబుల్ని తీసుకెళ్ళు. సార్ కానీ సరితా మేడం. డాక్టర్ సార్, ఈ ఆపరేషన్కి చాలా ఖర్చు అవుతుందని నేను విన్నాను. అంటే మీ మెడిక్లెయిమ్ ఏం కవర్ చేయదా? ఒకసారి మీరు చెక్ చేసి చూడండి. లేదు డాక్టర్ సార్, మా దగ్గర ఇన్సూరెన్స్ లేదు. ఓ ఐఎమ్ వెరీ సారీ టు హియర్ దట్. ఇక్కడ మీకు దాదాపు 5 లక్షల వరకు ఖర్చు అవ్వచ్చు. 5 లక్షలా? ఏం పర్లేదు సార్, నేను అరేంజ్ చేసుకుంటా. మీరు కూర్చోండి. మెల్లగా కూర్చోండి. నేను మీకోసం నీళ్లు తీసుకొస్తాను. ఎక్స్క్యూజ్ మీ. మీరెవరు? తలుపులు తెరువు. ఇంకా ఎంతసేపు అలా లోపల దాక్కుని ఉంటావు? అరే నేను తెరవను, వెళ్ళు. అరే ఇలా తప్పుకోండి, ఎంతసేపు బంధించి సైడ్కి వెళ్ళండి. ఉంచుతావో నేను చూస్తాను. మర్యాదగా తలుపులు తీ. చెప్పు ఆ పోలీసులతో నీకు నా మొగుడికి సంబంధం ఉందని సార్ వాళ్ళతో చూడండి చెప్పు. సార్, ఎలా లోపల బంధించిందో చూడండి సార్. ఒక్క నిమిషం. ఇలా చూడండి, నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను. ప్లీజ్ తలుపులు తెరవండి. మీరు పోలీస్ అయి ఉండొచ్చు, పిఎం అయి ఉండొచ్చు, నాకెందుకు? నా ఇల్లు నా తలుపులు. తలుపులు నేను తెరవను. అది కాదు నేను చెప్పేది. సార్ నేను తెరిపిస్తాను, మీరు తప్పుకోండి. ఓయ్, నేనే లేడీ కానిస్టేబుల్ రేష్మా. తలుపు తెరవు. నేను 3 లెక్కటేలోపు తలుపు తెరవకపోతే బయట నుంచి లాక్ చేసేస్తాను. లోపలే ఉంది గాని ఓపెన్ చేయి. మనం ఇలా చేయొచ్చా? బెదిరించొచ్చు కదా సార్, చూద్దాం. 2 సార్ వెళ్ళండి. ఎక్కడికి వచ్చావు? ఎక్కడ మా ఆయన? వదలు. లోపల ఏయ్, బంధిస్తావా? మీరు ఏం చేస్తున్నారు? ఎంత ధైర్యం ఉంటే నా మొగుడిని నువ్వు తీసుకుని లోపల ఆగండి. బంధిస్తావే? ఆపండి మేడం. మిమ్మల్ని వదిలిపెట్టనే. వదలండి. వదలండి. ఏమయ్యా తప్పుకో. ఈ అమ్మాయి తెలుసా? సార్, ఈవిడ నీలం గారు. ఏమైంది సార్? ప్రతి నెల తన బ్యాంక్ అకౌంట్లో 9,95,000 డిపాజిట్ చేస్తూ ఉంది. అది కూడా ట్యాక్స్ డిపార్ట్మెంట్ రేడార్ కింద. ఎందుకు? మీరెప్పుడు క్వశ్చన్ చేయలేదా? అరే సార్, క్యాష్ డిపాజిట్కి ఛార్జ్ చేస్తుంది. దానివల్ల బ్యాంక్కి ఉపయోగం ఉంది. మరి నేనెందుకు అడగాలి? అయినా ఇది డిపార్ట్మెంట్ లుక్అవుట్, నా సమస్య కాదు సార్. సరే పద. మీరు రండి సార్. ఇది చూడండి, మీరే చూడండి. హుదీప్ సేర్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. మీరా? నా వైఫ్ ఫోన్ మీ దగ్గర? వినిత గారు కంప్లైంట్ హుదీప్, ఇచ్చారు. ఈ బెనిత నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చింది. నేను నిన్ను కిడ్నాప్ చేశానంట. నాకు వినితకి ఎలాంటి సంబంధం లేదు. నేను నా వైఫ్తో సేఫ్ అండ్ హ్యాపీగా ఉన్నాను. నువ్వేమంటున్నావు ఉదిత్? నిజం చెప్తున్నాడు. ఇక నా భర్త నుంచి దూరంగా ఉండు. సార్ నేను వెళ్ళొచ్చా? సార్ మీరు నా కంప్లైంట్ రాసుకోండి సార్. వాగేలా సార్ నేను ఇప్పుడే వస్తాను. సార్ సెటిల్ అయిందా? చేస్తున్నాను సార్. ఇలాంటి కేసులు ఫైల్ చేసావంటే స్టేషన్ మొత్తం నిండిపోద్ది తప్ప. మాట్లాడి పంపించు. ఓకే సార్. చూడండి, మనకు కావలసిన డబ్బులు దొరికాయి. కానీ
ఎంత డబ్బు నీకెలా దొరికింది? దీన్నే అన్సెక్యూర్ లోన్ అంటారు. ఇది మార్కెట్లో 1.5% దొరుకుతుంది. కానీ ఈ డబ్బు మళ్ళీ తిరిగి కట్టాలిగా, మనం ఎలా కడతాం? ఎందుకు? మీ ఆపరేషన్ తర్వాత నేను పనికి వెళ్తానుగా. 3 ఇంట్లో పనిచేస్తే 9,000 వస్తుంది. దాంట్లో 3,000 మన ఖర్చులకి పెట్టుకుందాం. ప్రతి నెల 6,000కు ఇచ్చేద్దాం. కానీ చాలా ఏళ్ళు పడుతుంది. ఇంకా నీ దగ్గర కూడా ఒక కిడ్నీయే ఉంటుంది. ఒకటి మీ దగ్గర, ఇంకొకటి నా దగ్గర. మనం చూసుకుందాం. సార్, లక్కీ లోటా పార్లర్ ఓనర్ లక్కీ హత్యకు గురయ్యారు. నువ్వు ఇక్కడే పనిచేస్తున్నావా? అవును సార్. సార్, ఇతని దగ్గర ఈ మొబైల్ దొరికింది. ఉమేద్ సార్. ఈ మొబైల్ అన్లాక్ చేయగలమా? సార్ 5 మినిట్స్ టైమే ఉంది సార్. తర్వాత ఏమైంది? షౌకీ అన్న చనిపోయినప్పటి నుంచి ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. మీరా? ఇంతకు ముందు ఇక్కడ వేరే అతను ఉండేవాడు కదా, అతని పేరేంటి? జయరామ్ సార్. అతనెక్కడా? వాడు లీవ్లో ఉన్నాడు. మీకు లక్కీ తెలుసా? లక్కీ టాటూ ఆర్టిస్ట్. ప్రతి నెల 9,95,000 డిపాజిట్ చేయడానికి వస్తాడు కదా. లేదు సార్, నాకు ఐడియా లేదు. ఇంకా నీలం. నీలం తెలుసా మీకు? తను కూడా అలాగే డిపాజిట్ చేయడానికి వస్తుంది. నాకైతే ఐడియా లేదు సార్. దాని గురించి జయరామ్ అడిగితే మీకు తెలుస్తుంది. జయరామ్ లీవ్లో ఉన్నాడు కదా? అవును సార్. మీరెప్పటి నుంచి పనిచేస్తున్నారు? 17 ఏళ్ళుగా సార్. ఇంకా జయరామ్? 6-7 నెలలు సార్. ఓకే. ఓకే సార్. ఇంకా నేను షేర్ చేసిన 2 అకౌంట్ల డీటెయిల్స్, వాటిలో చేసిన క్యాష్ డిపాజిట్, ఎగ్జాక్ట్ టైమింగ్ కావాలి. అలాగే బ్యాంక్ సీసీటీవీ ఫుటేజ్ కూడా కావాలి. నెహల్ గారు, మీ సర్జరీ సక్సెస్ అయింది. త్వరగా మీ కిడ్నీ మీ బర్త్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఇప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సార్, ఆర్ యు ష్యూర్? ఎస్ సార్. ఏంటి, ఏమైంది? సార్, నా భర్తని ఎలాగైనా ముందు కూర్చోండి. కాపాడండి సార్. కూర్చోండి, కూర్చోండి. లేకపోతే ఆయన చనిపోతారు. సరే, నేను సార్. చూసుకుంటాను. మంచినీళ్ళు తీసుకురండి. మంచినీళ్ళు. ఇప్పుడు తను ఎక్కడున్నారు? ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ప్లీజ్ నాకు హెల్ప్ మీరేం కంగారు చేయండి. పడకండి. తన భర్తకి ట్రీట్మెంట్ ఎందుకు చేయనన్నారు? మీకు ఏమని చెప్పను? ఈమె ఫీజు కడతానన్న పేరుతో నకిలీ నోట్లు ఇచ్చారు. నకిలీ నోట్లా? మ్మ్. అయితే పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? తన పరిస్థితి చూసారా మీరు? ఒకవేళ నేను కంప్లైంట్ ఇస్తే తను మీరు వెంటనే అరెస్ట్ చేస్తారు. ఈ హాస్పిటల్ కంటూ ఒక రూల్ ఉంది. డబ్బులు కట్టడానికి ముందు మేము అసలు ఆపరేషనే చెయ్యం. ఐఎమ్ సారీ. డాక్టర్ సార్, నేను చెప్పేది వినండి. డాక్టర్ సార్. మీరు ఏడవకండి, నేను ఎలాగోలా ప్రయత్నిస్తాను. నాకు తెలియదని నేను చెప్పాను కదా. నువ్వు కాకుంటే ఇంకెవరు చెప్పో? నువ్వే వాడికి డబ్బులు ఇవ్వకూడదని చెప్పావు. డబ్బు నువ్వే తీసావని నేను చెప్తున్నాను కదా. నీకు పిచ్చి పట్టిపోయింది. నేనెందుకు మీ డబ్బుల్ని తీస్తాను? సరిగ్గా వెళ్ళి వెతకండి. డబ్బు తిరిగి దక్కిందో సరే సరే, లేదంటే నీ అంతు చూస్తాను. ఆ ముసలోడి 5 లక్షలు పోయాయట. నేనే దొంగిలించాను అనుకుంటున్నాడు. అన్నయ్య, హ్మ్? అన్నయ్య, ఆ డబ్బుల్ని నేనే దాచాను. ఎందుకు? అరే, నువ్వు వెళ్ళి ఆ ముసలోడికి చెప్పు, వాడు నా బుర్ర తింటున్నాడు. వెళ్ళు. అన్నయ్య, ఒకవేళ నేను అన్ని నిజాలు చెప్పేస్తే డబ్బుల్ని తీసి ఇంకెవరికైనా ఇచ్చేస్తాడు. ఖచ్చితంగా ఒప్పుకోడు. నువ్వు చేసింది కరెక్టే. ఆ? ఆయన నన్ను తిడితే ఆయనకేం వస్తుంది? ఇప్పుడు ఆయన డబ్బుల్ని ఎవరూ మోసం చేయలేదు కదా. ఆ? స్మార్ట్, నువ్వు స్మార్ట్ అయిపోయావు. ఆ? ఏమైంది? ఎందుకింత బాధపడుతున్నావురా? అన్నయ్య, అది ఈరోజు ఒక ఘటన జరిగింది. తను నా వల్లే చనిపోయిందేమో అనిపిస్తోంది.
అనయ్య ఒక్క నిమిషం, నేను ఫోన్ మాట్లాడొస్తాను. ఉమేద్, నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే ఏంటి సార్? వినిత పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చేసింది. అది సూసైడ్ కాదు, ఇట్స్ మర్డర్. ఎవరో తన్ని మర్డర్ చేసి సూసైడ్ని ప్రూఫ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేయాలి. రేపొద్దున వచ్చాయి. సార్ ఇంకో విషయం చెప్పాలి. నేహల్ అనే ఒక లేడీ ఉంది కదా. అరే బుజ్జి, నేను మ్యాచ్ చూడాలి. కమ్ చిల్ ఆన్. డాడ్, నేను నా షోని రికార్డ్ చేస్తున్నా. మీ క్రికెట్ మిస్ అవ్వదు. చెప్పు, నువ్వేదో చెప్తున్నావు. లేదు, ఏం లేదు సార్, నేను హ్యాండిల్ చేసుకుంటాను. గుడ్. నాకు ముందు ఎఫ్ఐఆర్ ఉండేది. కానీ ఆ తర్వాత నేను బ్రేకప్ చేసుకున్నాను. కొద్ది రోజులుగా నేను తన్ని అసలు కలవలేదు. మీది వినిత ఫోన్ లొకేషన్ చూస్తుంటే 3 రోజుల క్రితం కలిసినట్టు చూపిస్తోంది. ఇప్పుడే ఏదైనా ఉంటే చెప్పేయండి. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు అసలు కాపాడలేరు. అది మమ్మల్ని ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మమ్మల్ని అంటే ఎవరిని? నన్ను వినితని. అంటే నాకు వినితకు అఫైర్ ఉన్నప్పుడు ఎవరో హోటల్లో మమ్మల్ని వీడియో తీశారు. మీరేం చేశారు? అది నేను మీకు ముందే చెప్పానుగా. నేను అన్నిటిని నా వైఫ్ ముందు కన్ఫెస్ చేసేసాను. ఆ తర్వాత నాకెందుకు భయం? భయపడింది వినితానే. మీరప్పుడు ఏ హోటల్లో ఉన్నారు? సర్వర్ గార్డెన్. మరి వనిత మర్డర్ జరిగిన రోజు రాత్రి మీరు ఎక్కడున్నారు? వల్సాడ్లో పెళ్ళికెళ్ళాం. ఆ పెళ్లి వీడియో రికార్డింగ్ కూడా ఉంది. సార్, ఈ చోట మీ పాన్ కార్డ్ డీటెయిల్స్, ఇక్కడ మీ అడ్రస్ రాయండి. నీ పేరు హితేషేనా? ఎస్ సార్. అయితే ఇలా రా. సార్ సార్, నేనేం చేశాను సార్? సార్ ఆగండి సార్. ఆ వీడియోస్ ఎందుకు తీసావు నువ్వు? అరే సార్, మర్యాదగా చెప్పు. దయచేసి వీడియోలు ఎందుకు సమాధానం తీసావు? చెప్పండి సార్. ఏయ్, సార్, పద. ఏం సార్ మీరు? నన్ను కొట్టుకోండి చెప్తాను. తొందరగా చెప్పు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం కథని చెప్పు. సార్, నా దగ్గర ఉదిత్ ఇంకా వినీత వీడియోసే ఉన్నాయి. నేను వాళ్ళిద్దరిని బ్లాక్మెయిల్ చేస్తుండేవాడిని. ఉదిత్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. తన భార్యకంతా చెప్పేశాడు. కానీ వినీత మాత్రం భయపడింది. నాకు డబ్బిచ్చేది. అవి కూడా నకిలీ నోట్లతో సార్. నాకు చాలా కోపం వచ్చింది. అప్పుడు నేను మత్తులో. నువ్వేంటిక్కడ? నన్నే మోసం చేస్తావా? ఆ నకిలీ నోట్లు ఎక్కడ? సార్, వాటిని నేను కాల్ చేశాను. సార్ చెప్పు. సార్ ఒక్క నిమిషం. వీడు చెప్పేది నిజమే అనుకుంటా. నిహల్ అని ఒక అమ్మాయి ఉంది. తన దగ్గర కూడా నకిలీ నోట్లు దొరికాయి. సార్, నేను నా హస్బెండ్ ఆపరేషన్ కోసం క్యాష్లో లోన్ తీసుకున్నా. మీకు డబ్బులు అవసరం ఉంది కదా, నాకు చెప్పండి. మీకెంత కావాలి? మీరెవరండి? నేను లీలా. నేను మీలాగా కష్టంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తాను. ఇప్పిస్తారంటే ఏంటి? అంటే నేను బ్రోకర్ని. మీకు ఎంత డబ్బులు కావాలన్నా నా దగ్గర చెప్పండి, నేను మీకు ఇప్పిస్తాను. కానీ దానికి బదులుగా మీరు నాకు కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఈ విషయాన్ని ఎందుకు నువ్వు ముందే చెప్పలేదు? సార్, నేనే హ్యాండిల్ చేద్దాం అనుకున్నాను. ఎలా? సార్, థర్మల్ ఫైనాన్స్ మీద రైట్ చేద్దామని మీతో చెప్పాలనుకున్నాను. ఎప్పుడు చెప్పాలనుకున్నావు? ఊరంతా నకిలీ నోట్లు స్ప్రెడ్ అయిన తర్వాత ఏంటి? అరే చెప్పు, ఎందుకు మాట్లాడకుండా ఉన్నావు? కూల్, ఈజీ. వాగేలా, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ని వెంటనే సీనియర్స్కి చెప్పేయాలి. ఈ విషయాన్ని నువ్వే అర్థం చేసుకోవాలి. ఎలాంటి విషయాలు ఇంపార్టెంట్ అని, ఎలాంటివి కావని. సార్, ఐఎమ్ సో సారీ సార్. మధ్యలో చాలా కేసులు వచ్చాయి. నీలం కెమిస్ట్రీ టీచర్ కేసు ఒకటి, లక్కీ పార్లర్ కేసు ఒకటి, ఇంకా వినిత సీజల్ కేసు. నేను ముందే అందరికీ చెప్పేస్తే మీరు నిహల్ గారిని అరెస్ట్ చేస్తారేమో అనుకున్నా. లా ప్రకారం చూస్తే ఇదే జరుగుతుంది. నకిలీ నోట్లు ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలి. మీ పేరు, మీ అడ్రస్, మీ డీటెయిల్స్ మొత్తం చెప్పండి. నకిలీ నోట్లు స్ప్రెడ్ అవుతున్నాయని మీకు తెలీదా? ఏమైనా దొరికిందా? లేదు సార్, వెతుకుతున్నాం. భారత్, ఏం చెప్తున్నారు వీళ్ళు? సార్, స్టాఫ్ మెంబర్స్కి ఏమీ తెలియదు. అందరి దగ్గర స్టేట్మెంట్ తీసుకో. ఓకే సార్, అది నేను రాపిచ్చేశాను. మేద్, సార్, ఏదైనా దొరికిందా?
లేదు సార్. నిద్ర వస్తుందా ఏంటి? అరే మీకైనా ఏదైనా దొరికిందా? లేదు సార్. మీకు కూడా నిద్ర వస్తుందా ఏంటి? అందరికీ టీ తెప్పించనా? ఏ రేష్మ గారు, అందరికీ టీ చెప్పండి. ఓకే సార్, చెప్తాను. సార్ రాత్రి అయిపోయింది. అన్ని పేపర్స్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేశాం. ఒక్క నకిలీ నోటు దొరకలేదు, కఫే ట్రాన్సాక్షన్ దొరకలేదు. హలో సార్. రైమ్, మేము వస్తున్నాం. ఇలా చూడండి సార్. ఇప్పుడు తను చూడండి సార్. ఇద్దరు డబ్బుల్ని జయరాంకి ఇచ్చారు. ఇక్కడ ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? 17 ఏళ్ళగా సార్. ఇంకా జయరాం? 6-7 నెలలు. ఈ నకిలీ నోట్ల రాకెట్ 6 నెలల ముందు మొదలైంది. ఉమేద్ సార్. జయరాం ఫోటోని స్టేట్ పోలీస్ దగ్గర సర్క్యులేట్ చేయి. ఓకే సార్. ఒక్క నిమిషం, ఈసారి జాగ్రత్తగా ఉండు. షూర్ సార్. జంబూ టీ చాలా బాగా వేస్తారు సార్. అయితే రైమి నిద్రపోయి ఉంటుందిలే. సరే, నాకు ప్రాపర్ లొకేషన్ పంపించండి. ఈసారి ఏ తప్పు జరగకూడదు. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు వీడు. ఎందుకు సార్, మీకు కూడా గిల్టీగా ఉందా? నేనెందుకు గిల్టీ ఫీల్ అవుతాను? ఫీల్ అవుతే నువ్వు ఫీల్ అవ్వాలి. అలాగా ఎంత గట్టిగా అరిచావు వాడి మీద నువ్వు. పాపం వాడు. ఇలా తిట్లు తింటేనే నేర్చుకుంటాడు, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏ, నువ్వు కూడా తిట్లు తిన్నావా? మీకేమనిపిస్తోంది సార్? సార్ సార్ జయరాం దొరికాడు, నేను తీసుకొస్తాను. అమోల్, బండి స్టార్ట్ చేయి. చూసారా సార్? ఒక్క నిమిషం సార్. ఉమైద్ వాగిని కలవాలి. మీరెవరు? వాళ్ళ నాన్నని. రండి సార్, పదండి. సార్, నేను జీవితంలో మొదటిసారి పోలీస్ స్టేషన్కి వస్తున్నాను. నా మనసులో పోలీస్ స్టేషన్ గురించి ఒక పిక్చర్ ఉండేది. ఇక్కడ మంచి ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ అన్నీ ఉంటాయి అనుకున్నాను. కానీ ఇక్కడ అసలు ఏమీ లేవే. సార్, అంటే మా కొత్త పోలీస్ స్టేషన్కి ఫండ్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, అందువల్లే. అదే సార్. సార్, సరిగ్గా నా పెట్రోల్ బంక్ పరిస్థితి కూడా అదే. అంటే మీరు టీ తీసుకోండి. తీసుకోండి సార్. తత్తర్ సార్, రోజంతా బాధపడుతూనే ఉన్నా. నేను నిద్రపోవడానికి వెళ్తే నిద్ర పట్టట్లేదు. అందుకే ఇక్కడికి వచ్చాను, మీ దగ్గరికి. 15 ఏళ్లగా నేను కన్న కల నిజమయ్యుండేది. కానీ ఒక్క సెకండ్లో నా 5 లక్షల రూపాయలు మాయమైపోయాయి. కష్టంగా ఉంటుంది కదా సార్? పద. తప్పు చేసి తప్పించుకుందాం అనుకున్నావా? మర్యాదగా నిజాలన్నీ చెప్పు. మేం కాస్త వెళ్ళాలి అక్కడికి. రైమి సార్, నువ్వు ఇక్కడ ఉండి సార్ని చూసుకో. భరత్, నువ్వు పద. నన్ను వదిలేదు సార్, నేనేం చేయలేదు సార్. ప్లీజ్ సార్. సార్ రండి సార్, సెటప్ రెడీగా ఉంది సార్. నన్ను వదలండి సార్. ఇక్కడ బాగా చలిగా ఉంది సార్. సార్ పద, ఇంట్రాగేషన్ లీడ్ చేయి. ఎస్ సార్. నన్ను వదిలేయండి. నీలం డెత్ గురించి ఏమన్నా తెలుసా? లేదు సార్, నాకేం తెలీదు. నీలం నీకు నకిలీ నోట్లు తెచ్చిచ్చేది కదా, ఇంకా లక్కీ కూడా. ఎలా సర్క్యులేట్ చేసేవారు? నువ్వు చెప్పేదాకా ఇలా వేలాడుతూనే ఉండాలి. చెప్పు. సార్, లక్కీ ఇంకా నీలం ఈ బిజినెస్ని వదిలేయాలనుకున్నారు. అందువల్లే చంపేశారు. వాళ్ళు చాలా డేంజరస్. వాళ్ళు నన్ను కూడా చంపేస్తారు సార్. నన్ను వదిలేయండి. వాళ్ళని చూసి భయపడితే పోలీసుల చేతిలో తన్నులు తింటావు. పోలీసులకు సాయం చేస్తే నీకు ప్రొటెక్షన్ దొరుకుతుంది. ఏది మంచిదో ఆలోచించుకో. చెప్పు, త్వరగా చెప్పు. సార్, నేను చెప్పేది నిజమే.
నాకు వాళ్ళ పేర్లు కూడా తెలియవు. ఎప్పుడు నాకు వాళ్ళు వేరే వేరే నంబర్ల నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు. ఇక నా దగ్గర వాళ్ళు నా షిఫ్ట్ టైమింగ్స్ గురించి అడిగేవాళ్ళు. ఆ టైంలోనే ఆ లక్కీ ఇంకా నీలం క్యాష్ డిపాజిట్ చేయడానికి వస్తూ ఉంటారు సార్. ప్రతి నెల ఎంత క్యాష్ సర్క్యులేట్ చేసేవారు? సార్ అది నాకు తెలియదు సార్. కానీ వాళ్ళు అప్పుడప్పుడు నా దగ్గర నుంచి క్యాష్ తీపిస్తారు సార్. ఎక్కడి నుంచి? ప్రతిసారి డిఫరెంట్ వేరే వేరే చోట్లలో. ఒకసారి నేను దాక్కొని చూడటానికి ప్రయత్నించాను, కానీ రేయ్ కదలకు. నువ్వు గనక నన్ను చూడాలి అనుకుంటే నిన్ను దేవుని దగ్గరికి పంపిస్తాను. అప్పటి నుంచి నేను ప్రయత్నించలేదు. ఇంకా వాడు ఎవడో కూడా నాకు తెలియదు సార్. ప్లీజ్ సార్ నన్ను వెళ్ళనివ్వండి. నాకు బాగా చలిగా ఉంది సార్. నేను చనిపోతానేమో సార్. నన్ను వదిలేండి సార్. ఈ డిపార్ట్మెంట్లో చాలా ఏళ్ల నుంచి ఉండేది మీరే. అవును సార్, 20 ఏళ్ళు అయింది. సారీ అండి మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు. అరే లేదు అత్తర్ సార్, నేను అర్థం చేసుకోగలను. మీకు మిగతా పనులు కూడా ఉంటాయి. కానీ వాడు సమ్మర్ దొంగలించిన 5 లక్షల డబ్బు గురించి ఏదోటి చేయండి సార్. ప్లీజ్ సార్. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇది ఫ్యామిలీ మ్యాటర్ అని, ఇందులో మా ఎంట్రీ బాగోదని. నేను నిజంగా పర్సనల్గా అష్యూరెన్స్ ఇస్తున్నాను, మీ డబ్బులు మీకు ఖచ్చితంగా దొరుకుతాయి. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను సార్. ష్యూర్ సార్. నేను వెళ్ళొస్తాను. సార్, ఆ జయరాం అన్ని డీటెయిల్గా చెప్పేశాడు. ఆ నోట్లన్నీ సర్క్యులేట్ ఎలా అయ్యాయో చెప్పేశాడు. నీలం లక్కీ ఇద్దరు ఆ నోట్లన్నీ బ్యాంకుకు తీసుకెళ్లేవాళ్ళు. జయరాం హోల్సేలర్స్ డీలర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండేవాడు. ఇంకా ఫేక్ నోట్స్ని కస్టమర్ నోట్లతో కలిపేసేవాళ్ళు. ఇంకొన్నిటిని టిఫిన్ బాక్సులో పెట్టి స్మగుల్ చేసేవాడు. ఇలా రకరకాలుగా చేసేవాడు. వాగేలాల్, మీ నాన్నగారు వచ్చారు. ఆయన కార్గిల్ వార్లో ఉన్నాడా? మీ అన్నయ్యకి కశ్మీర్లో ఇంజూర్ అయిందా? అవును సార్, కానీ మీ నాన్న 5 లక్షలను ఎక్కడ దాచావు? ఆ? మీ నాన్న 5 లక్షల్ని దొంగిలించి ఎక్కడ పెట్టావు? సార్, నేను దొంగిలించలేదు, దాచిపెట్టాను. ఇంతకుముందు నేను హిందీలో మాట్లాడానా? ఎక్కడ దాచిపెట్టావు? అరే వాగేలా, ఇలాగ ఎవడు దాచి పెడతాడు డబ్బుల్ని? ఎవడన్నా దొంగతనం చేస్తే ఏం చేస్తావు? సార్, ఇక్కడ సర్లే, నీ ప్రాబ్లం చూసుకుంటాం. కానీ దానికి ముందు ఒక ఇంపార్టెంట్ విషయం. ఆ నేహల్ కేసు ఉంది కదా, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. నకిలీ నోట్లు వాడి దగ్గరికి ఎలా వచ్చాయో అడుగు. ఎవరో తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సార్, నా దగ్గరివ్వు. సార్, ఇప్పుడు ఏం చేయాలో తెలుసు కదా? రండి. మీరు ఇక్కడే కూర్చోండి, నేను సార్ దగ్గర వెళ్ళి మాట్లాడేసి వస్తాను. మీ హస్బెండ్ బాగానే ఉన్నారు కదా? సరే, ఇక మీ కిడ్నీ మీరు బాగానే ఉన్నారు కదా? కిడ్నీని ఇంకొకరికి ఇచ్చేశాను. దాన్ని పెట్టి ఆపరేషన్ ఖర్చుల్ని చూసుకున్నాను.
అయితే మీ హస్బెండ్కి కిడ్నీ... అరే ఏడవకండి. ఆ, నకిలీ నోట్లు... ఇలా చూడండి, మీరు నన్ను అరెస్ట్ చేసేస్తే ఎన్ని ఎవరు చూసుకుంటారు? అరే లేదు లేదు, మేము మిమ్మల్ని అరెస్ట్ చేయడం లేదు. మీరు ఫైనాన్స్ తీసుకుని ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ ఇంటికి. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి. మీరు ఆ డబ్బులు తీసుకుని బయలుదేరిన తర్వాత దారిలో ఎక్కడైనా ఆగారా? ఎవరినైనా కలిశారా? ఏదైనా గుర్తుంటే కొంచెం మాతో చెప్తారా? ఏమైందంటే ఆ రోజు ఈ డబ్బులంతా ఆపరేషన్ ఖర్చులకే సరిపోతుంది. ఇంకా ఏం అవసరమైనా సరే నా దగ్గర ఆలోచించకుండా అడగండి. మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఏం పర్వాలేదు. సరే. హలో, దొంగ దొంగ పట్టుకోండి. దొంగ దొంగ ఏమైందమ్మా? నా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్నవాడు నా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి. పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయండి. లోపల ఎంత డబ్బు ఉంది? తప్పకండి, ఇదిగోండి మీ బ్యాగ్. ఆ దొంగ పారిపోయాడు, కానీ మీ బ్యాగ్ మాత్రం పట్టుకున్నాను. చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ, చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. సరే, మీకు బ్యాగ్ ఇచ్చిన వాడి మొహం ఏమన్నా గుర్తుందా? లేదు సార్. ఏం పర్వాలేదులే, నోట్లు ఎలా మారిపోయాయో తెలిసిపోయింది. థ్యాంక్ యూ. ఇదిగో తీసుకోండి, చెక్ చేసుకోండి. ఆగు! ఎవరైనా పట్టుకోండి, నా బ్యాగ్ ఎత్తుకుని పారిపోతున్నాడు. ఆగు! ఆగు! దొంగ, వాడిని పట్టుకోండి, ఎవరైనా పట్టుకోండి. మీరెందుకో బాధపడుతున్నారు? డబ్బులు వస్తూ పోతూ ఉంటాయి, దొరుకుతాయిలే, బాధపడకండి. కొంచెం తప్పుకోండి. మీ బ్యాగ్ తీసుకోండి అంకుల్. ఆ దొంగని పట్టుకున్నాం. మీరు ఒక్కసారి బ్యాగ్ని చెక్ చేసుకోండి. బాబు, నా కష్టాన్ని నువ్వు కాపాడే బాబు. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి. ఎంత ఉంది? 20 లక్షలు. మ్మ్.
నకిలీ నోట్ల మాస్టర్ ప్లాన్ చేశారు. ప్రింటింగ్ ప్రెస్ పేరుతో నకిలీ నోట్లు ప్రింట్ చేస్తున్నారు. ఎవరి సెటప్ ఇది? ఎవరిదో చెప్పు. ఒక్క విషయం అర్థం చేసుకోండి, ఈ నకిలీ నోట్లు విషయం వల్ల ఇప్పటి వరకు 3 మర్డర్లు జరిగాయి. మీకు ఉరి శిక్ష మాత్రం కన్ఫర్మ్. ఎవరు నిజం చెప్పి పోలీసులకి సహాయం చేస్తారో వాళ్ళ శిక్ష కాస్త తగ్గిస్తా. మిగతా వాళ్ళకి సార్, నాకేమీ తెలీదు. అంతా ఈయనే చూసుకుంటారు. వినితకి నకిలీ నోట్లు ఇచ్చింది నువ్వే కదా? ఇంత డబ్బు ఎక్కడి నుంచి తేను? ఉదయ్ ఏదో ఒకటి చేయాలి కదా. ఒకవేళ మా అన్నయ్య వీడియోస్ చూస్తే వాడు నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. నువ్వు బాధపడదు, నేనేదో ఒకటి చేస్తాను. నీలం ఇంకా లక్కీ టాటూ ఆర్టిస్ట్కి ఏం కనెక్షన్? అది నకిలీ నోట్లు చేయడానికి దాంట్లో పేపర్ ఏజెంట్ కావాల్సి వస్తుంది. అందువల్ల ఒక కెమిస్ట్రీ వాడు కావాల్సి వచ్చింది. నేను నీలమని కలిసినప్పుడు తన అమ్మ చనిపోయింది. అందువల్ల తన దగ్గర అస్సలు డబ్బులు లేవు. తనకి డబ్బులు అవసరమైంది. అందువల్ల తన్ని ఇక్కడ తీసుకొచ్చాను. హాయ్. హాయ్. రండి. మీ దగ్గర డిజైనర్ ఉన్నారు కదా? రండి, చూపిస్తాను. ఇచ్చింగ్ ఇంకా డైప్ని నేను చూసుకుంటాను. ఈయనే లక్కీ. లక్కీ మేడం. నీలం. హలో హలో. టీచర్, నేనే డిజైన్ చేస్తాను. నీలం ఇంకా లక్కీ బిజినెస్ వదిలేయాలనుకున్నారు. అందువల్ల మీరు వాళ్ళిద్దరినీ చంపేశారు. నీలం బాడీని దాచారు. ఎందుకో చెప్పు. అరే చెప్పు. సార్కి తనకి అఫైర్ ఉనింది. తన కడుపుతో ఉనింది. పోస్ట్ మాస్టర్లో తెలియకూడదని తన శవాన్ని దాచిపెట్టారు. ఏ సార్? సార్ అంటే ఎవరు? వాగేలా పద. వెల్ డన్. ఈ కేసులో చాలా ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ చేసావు నువ్వు. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. పదండి సార్, కూర్చోండి. అందరినీ తీసుకెళ్ళు. మీరా? అది నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీ హస్బెండ్ కోసం నేను ఒక హాస్పిటల్లో మాట్లాడాను.